మీడియా మిత్రులారా, ఒక్కసారి ఎందుకు గ్రూప్ 1 మీద పదే పదే విద్యార్థులు వరుసగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది సమాజం ఆలోచించాలి. వాళ్ళందరూ కూడా రేపు ఆర్డీఓలు, డిఎస్పీలు అయి కన్ఫర్మ్డ్ ఐఏఎస్, ఐపీఎస్ కావాల్సిన వాళ్ళు. 3 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేశారు. 31,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. 21,000 మంది రాశారు. వీళ్ళందరూ కూడా రాష్ట్రంలోనే అత్యంత ఉన్నతమైన సర్వీసులకి ప్రిపేర్ అయిన మెరిట్ ఉన్న విద్యార్థులు. ఒక్కసారి వాళ్ళు మా ద్వారా సమాజం దృష్టికి తీసుకోవాల్సిన ప్రశ్నలు నేను చదివి వినిపిస్తా. గ్రూప్ 1 నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదమే. నోటిఫికేషన్ ఎవరి ప్రయోజనం కోసం రద్దు చేశారు? జీవో నెంబర్ 55 స్థానంలో జీవో నెంబర్ 29ని ఎవరి కోసం తీసుకొచ్చారు? 2024లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే జనవరి 5వ రోజు అభ్యర్థులంతా వెళ్లి టీజీపీఎస్సీ చైర్మన్ ను కలిసి మాట్లాడి గ్రూప్ 1లో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే తెలుగు మీడియం వారికి అన్యాయం జరుగుతుందని వినతి పత్రం ఇచ్చారు. ఎక్కడైనా కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లో ఒక ఐఏఎస్, ఐపీఎస్ కావాల్సిన అభ్యర్థికి ఇంగ్లీష్ లో ప్రావీణ్యత ఉండాలి, రీజనల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యత ఉండాలి. ఈ మెయిన్స్ లో మిగతా పరీక్ష పేపర్లు దిద్దే ముందు కంపల్సరీ కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్ క్వాలిఫైయింగ్ పేపరు, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ దిద్దినాకనే వీటిలో పాస్ అయితేనే మిగతా పేపర్లు దిద్దారు. అలాంటిది ఇలా గ్రూప్ 1 లాంటి పరీక్ష రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన ప్రభుత్వ పాలనా అధికారులను ఎంచుకునే పరీక్షలో ఈ రాష్ట్రంలో పనిచేసే వారికి తెలుగు భాష రావాలా వద్దా? తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఎందుకు పెట్టలేదు? యూపీఎస్సీ ప్రమాణాలని చెప్తున్నారు కదా, యూపీఎస్సీ ప్రమాణాలను ఎందుకు పాటించలేదు? అప్లికేషన్ ఫామ్ లో డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అనే ప్రశ్న ఎందుకు తొలగించారు? తెలంగాణ ఉద్యమం వచ్చిందే మా ఉద్యోగాలు మాకు కావాలని 1952లో ముచ్చర్ల సత్యనారాయణ గారు ప్రారంభించిన ముల్కీ ఉద్యమము మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమము. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనో, ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య ముఖ్యమంత్రులు, మంత్రులు కావాలని రాలే తెలంగాణ ఉద్యమం. మా భూమిపుత్రులకి ఉద్యోగాలు కావాలి, మా ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని వచ్చిన ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 11 సంవత్సరాల తర్వాత మనం 2011లో నోటిఫికేషన్ వచ్చింది. అది అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మనమంతా ఏం చేసినాం? మా ప్రభుత్వం వచ్చినాక మేము ఉద్యోగాలు పెట్టుకుంటామని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎవరు కూడా సీరియస్ గా ప్రిపేర్ కాలే. అదే నోటిఫికేషన్ 2016లో కంప్లీట్ చేసిర్రు, 173 పోస్టులు ఫిల్ చేసిర్రు. దానిలో కూడా దాదాపు 75 పోస్టులు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చినాయి. 13 సంవత్సరాల తర్వాత కూడా మనం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించుకోలేకపోయినామంటే ఇదేం ప్రభుత్వాలు, ఇదేం రాజ్యాంగము? ప్రిలిమ్స్ 1 లీక్ అయింది. అది బఠానీలు, పుట్లాలు అమ్ముకున్నట్టు జిరాక్స్ పేపర్లు వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వంలో, జనార్దన్ రెడ్డి సమయంలో. మరి పేపర్లు లీక్ చేసిన దొంగలు ఎవరు? వాళ్ళకి ఏం శిక్ష పడ్డది? రేవంత్ రెడ్డి గారు అప్పుడు అద్భుతంగా పోరాటం చేశారు కదా, మొత్తం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు పేపర్లు అమ్ముకున్నారు. జనార్దన్ రెడ్డి పిఏ కూడా ఆయన గర్ల్ ఫ్రెండ్ కి పేపర్లు ఇచ్చిండు, గ్రూప్ 1 పేపర్లు అని అన్నారు. గ్రూప్ 1 పేపర్లు లీకేజ్ చేసిన దోషులకి ఏం కఠిన శిక్ష చేసిర్రు? జనార్దన్ రెడ్డి పిఏ ఎక్కడ ఉన్నాడు? జనార్దన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? అదే విధంగా ఎంతో వివాదాస్పదమైన మహేందర్ రెడ్డి మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ఏరుకోరి కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్ చేసింది. అసలు మహేందర్ రెడ్డి లాంటి వివాదాస్పదమైన వ్యక్తిని టీజీపీఎస్ చైర్మన్ చేయడం అంటేనే నిరుద్యోగుల గొంతు కోయడం అని చెప్పి నిరుద్యోగులు ఎవరు కూడా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన నిరుద్యోగుల గొంతు కోయడం అంటే టీజీపీఎస్సీ చైర్మన్ గా ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టడం. మానవత్వం లేకుండా నిరుద్యోగులు మాకు అన్యాయం జరుగుతుందని టీజీపీఎస్ ఆఫీస్కి వెళ్తుంటే క్రాస్ రోడ్ లో, అశోక్ నగర్ లో అర్ధరాత్రి అమ్మాయిలను ఎత్తుకుపోయి లాఠీ చార్జ్ చేసిన దుర్మార్గుడు మహేందర్ రెడ్డి. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకి పిల్లలు మాకు ఫోన్లు చేస్తే పృథ్వన్న, నేను, అశోక్ అన్న మేమంతా మహిపాల్ యాదవ్ మేమంతా పోయి అర్ధరాత్రి నిలబడి, పృథ్వన్న అయితే తెల్లవారుజామున 6 గంటల వరకు అక్కడే ఉన్నాడు. బిడ్డ, పిల్లల మీద లాఠీ చార్జ్ చేస్తే మీ ఫామ్ హౌస్లు ఉండవు, మీ ప్రగతి భవన్లు ఉండవు, మీ ముఖ్యమంత్రి ఆఫీస్ ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ఒక ప్రజాపాలన అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గ్రూప్ 1 అభ్యర్థులని బర్రెలు గొర్రెలు లాగా ఈడ్చుకపోయి అమ్మాయిలను కూడా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కేసీఆర్ ప్రభుత్వం ఏమో తార్నాకటు, విద్యానగర్ పిల్లల్ని రాకుండా చేస్తే ప్రజాపాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎందుకు లాఠీ చార్జ్ చేసిందంటే అక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉంటుందో అక్కడ దౌర్జన్యం చేస్తారు. జనార్దన్ రెడ్డి అట్లా చేసిండు, మహేందర్ రెడ్డి ఇట్లా ముంచిండు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వము మేము గత వారం రోజుల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి, టీజీపీఎస్సీ ఆఫీస్ కి అన్ని రకాల సోర్సెస్ ద్వారా ముఖ్యమంత్రి సన్నిహితులకి మేము లెటర్లు రాయడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల అపెక్స్ బాడీస్ కి మేము లెటర్స్ రాయడం జరిగింది.
అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ మాట్లాడట్లేదు. డెమోక్రసీలో డైలాగు, డిస్కషన్, డిబేట్ అని ఉంటది. మేము ప్రభుత్వాన్ని బదనాం చేయాలనో ప్రభుత్వాన్ని గద్దెదింపాలనో చెప్పట్లే. బాధ్యత గల పౌరులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా పృథ్వన్న నేను కంటి నిండా కన్నీళ్ళు వస్తున్నా కూడా ఆపుకొని చెప్తున్నాం. లక్షల మంది, 40 లక్షల మంది పిల్లలు ఇవాళ టీజీపీఎస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ వ్యవస్థ మీద నమ్మకం పోతే పెన్నులు పట్టాల్సిన పిల్లలు గన్నులు పట్టాలని కోరుకుంటున్నారా? మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారు మీరు ఇమీడియట్ గా మాకు అపాయింట్మెంట్ అని ఇవ్వండి. మాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఈ గ్రూప్ 1 పిల్లలకి అపాయింట్మెంట్ ఇవ్వండి. టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇయ్యరు? టీజీపీఎస్సీ పిల్లలు ఫోన్ చేస్తే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉన్న టీజీపీఎస్సీ చైర్మన్ కే ఫోన్ చేస్తారా? మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారట. నాకు స్వయంగా ఒక 3 పిల్లలు వచ్చి చెప్పారు, నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా, గొంతు బాగలేకపోయినా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చచ్చిపోయినాయా? ఎందుకు టిఆర్ఎస్ పార్టీ కపిల్ సిబాల్ ని కేసు పెట్టి హడావుడు చేసి ఫ్లైట్లలో పిల్లల్ని తీసుకెళ్లి గొప్ప గొప్ప లాయర్లని కోట్ల రూపాయలు పెట్టిన కేటీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు అసలు సమయంలో సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ ఎందుకు వాదించట్లేదు? పిల్లలకి కోర్టులో డబ్బులు లేక సీనియర్ లాయర్ ని పెట్టుకోలేక వాళ్ళు పిల్లలు ఢిల్లీలో బిచ్చమెత్తుకొని అడుగుతున్నారు. దాదాపు పిల్లలు ఇప్పటికి 20-30 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? బండి సంజయ్ గారు ఆ రోజు గ్రూప్ 1 పిల్లలు 30,000 మంది రోడ్డు మీదకి వస్తే ఒక కేంద్ర మంత్రి స్వయంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి అరెస్ట్ అయ్యారు కదా. మరి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఒక్కడు కూడా అసెంబ్లీలో అడగలే కదా. అంటే అందరు దొంగలు కుమ్మక్కైనరా? టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పేపర్ లీక్ అయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 173 పోస్టులు ఉంటే 70 పోస్టులు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేరు. అంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు అమ్ముకున్నారు కదా, మీరు ఈ ఉద్యమం చేస్తే మీ బొక్కలు బయట పెడతామని క్విట్ ప్రోగ్రామ్ జరుగుతుందా? మిస్టర్ కేటీఆర్, వై యు ఆర్ సైలెంట్ ఆన్ దిస్ గ్రూప్ 1 ఇష్యూ? అక్క కవితక్క, ఎందుకు గ్రూప్ 1 విషయంలో మీరు రోడ్డు ఎక్కట్లేదు? మొదట్లో దాసోజు శ్రవణ్ అన్న, ఆ రోజు ప్రవీణ్ అన్న ఫ్లైట్లలో పిల్లల్ని తీసుకెళ్లి కపిల్ సిబాల్ లాంటి సీనియర్ లాయర్ ని కోట్ల రూపాయలు పెట్టారు కదా. ఈ రోజు సుప్రీంకోర్టులో 32 కేసులు పడ్డాయి. ఏ కేసు విషయంలో కూడా సుప్రీంకోర్టు పిల్లలు తప్ప అని చెప్పలే, జీవో నెంబర్ 29 రాంగ్ అని చెప్పలే, రైట్ అని చెప్పలే. మీరు 6 నెలలు లేటుగా వచ్చిర్రు కాబట్టి మేమేం చేయలేమని చెప్తుంది. 6 నెలలు లేటుగా రావడానికి కారణము ఈ ప్రజాపాలనలో నిరుద్యోగుల త్యాగాల మీద వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము జీవో నెంబర్ 29 జనవరి, ఫిబ్రవరిలో రిలీజ్ చేసింది. కానీ ఆగస్టు వరకు దాన్ని సీక్రెట్ డాక్యుమెంట్ లాగా పెట్టింది. 6 నెలలు జీవో నెంబర్ 29 ని దాచిపెట్టిన బద్మాష్ గాళ్ళు ఎవరు? ఆర్టీఐ కింద తప్పనిసరి పరిస్థితిలో మేము ఆర్టీఐ వేస్తే అప్పుడు జీవో నెంబర్ 29 బయటకు వచ్చింది. ఈ రోజు 32 కేసులు వేసిర్రు ఆల్రెడీ పిల్లలు. ఇప్పుడు సార్ ఇంకో 2,000 మంది కేసు వేసిర్రు. ఇన్ని కేసులు పడుతున్నాయి అంటేనే ఇన్ని బొక్కలు ఉన్నట్టే కదా. ఇలా పిల్లలు డబ్బులు లేకపోయినా మెడలో బంగారం అమ్మి, చెవు దిద్దులు అమ్మి వాళ్ళు అప్పులు చేసి ఇన్ని లాయర్లకి డబ్బులు ఇస్తున్నారు. పిల్లలకేమైనా తమాషానా? 13 సంవత్సరాల తర్వాత ఒక పరీక్ష నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వాలు. మీరందరూ కూడా గంగలో దూకి సావండి. తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థుల త్యాగాలతో వచ్చింది, నిరుద్యోగుల పోరాటాలతో వచ్చింది. కనీసం ఒక్క పరీక్ష నిర్వహించలేని మీరు ఒక అసమర్థ ప్రభుత్వాలు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? బీజేపీ ఏం చేస్తుంది? సిపిఐ, సిపిఎం, బిఎస్పీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేవా? నిన్న అసెంబ్లీలో ఒక్కడన్నా గ్రూప్ 1 గురించి అడిగిండా? అంటే ఈ పార్టీలన్నీ కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం కుమ్మక్కైనాయి. ఇవాళ బీజేపీ మౌనం. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు సుప్రీంకోర్టులో ఎందుకు మీరు బలమైన లాయర్ని పెట్టట్లేదు? తెర వెనుక ఉన్న విషయాలు చెప్తే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు ఒక్కొక్కరిని. అన్ని ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కైనాయి. నా ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ముంటే రేపే ఇదే ప్రెస్ క్లబ్ లో పెడదాం. బీజేపీ వాళ్ళని రమ్మనండి, టీఆర్ఎస్ వాళ్ళని రమ్మండి, కాంగ్రెస్ వాళ్ళని రమ్మండి. తెర వెనుక నేను ఒక జర్నలిస్ట్ గా ఆఫ్ ద రికార్డు వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేస్తున్నారో తెలుస్తుంటే భయం అవుతుంది. వ్యవస్థల మీద గౌరవం పోతుంది. ఒక టీజీపీఎస్ చైర్మన్ గారు 100 మంది పోలీసులను పెట్టుకొని ఉంటున్నాడు. ఆయన్ని కలవడానికి వెళ్తే ఆయన ఏమైనా కసబా? టీజీపీఎస్సీ చైర్మన్ గారు కానీ, సెక్రటరీ నవీన్ నికోలస్ గానీ ఆయన ఏమైనా కసబా, తీవ్రవాద? 100 మంది పోలీసులు ఎందుకండి? మీరు పిల్లలు వస్తే కలవరా? పిల్లలతో మాట్లాడరా? ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది పీకడానికా? 30 లక్షల మంది పిల్లల అపాయింట్మెంట్లు అడుగుతుంటే ముఖ్యమంత్రి కాకపోతే ముఖ్యమంత్రి తరపున ప్రభుత్వ ప్రతినిధి ఎవరు రారా? అంటే పిల్లలు అనాథలైపోయారా? కోదండరామ్ గారు ఎక్కడికి పోయారు? హరగోపాల్ గారు ఎక్కడికి పోయారు? సమాజంలో ఉన్న మేధావులంతా చచ్చిపోయారా? వీళ్ళు దాదాపు 6 నెలల నుంచి పిల్లలు పాపం పైసలు లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఇలా ఢిల్లీ వీధుల్లో లాయర్ల కాళ్ళు పట్టుకుంటున్నారు. 20 లక్షలు ఖర్చు పెట్టారు. అన్ని పార్టీలు కుమ్మక్కైనాయి. విద్యార్థులారా, మీ త్యాగాలతోటి, నిరుద్యోగులారా, మీ ప్రాణ త్యాగాలతోటి వచ్చిన తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి మీ జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఇవాళ పృథ్వన్నకి, నాకు, అశోక్ కి, రఘుకి మాకు ఎందుకు ఇంత పోరాటం? ఇవాళ మీడియా
ఒక సోషల్ మీడియా ఒక రఘు ఒక్కడే 100 స్టోరీలు వేయాలా? సోషల్ మీడియా లేకపోతే మీడియా లేదా? ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా మా విద్యార్థులు, నిరుద్యోగులు, మా తెలంగాణ ప్రజల సమస్య బాగా చేస్తే మీ పత్రికలు తగలబెడతాం, మీ ఆఫీసులు కూడా తగలబెడతాం. బిడ్డలారా ఏమనుకుంటున్నారు? ఇలా 40 లక్షల మంది పిల్లలు కొట్లాడుతుంటే ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి జై. ఎందుకు మీరు ఈ TV9 కానీ ఈ ప్రధాన పత్రికలు ఏవైతే అన్ని ఉన్నాయో మాకు మీడియా మీద కోపం లేదు. మీడియా పేరుతో కొంతమంది 40 లక్షల మంది వాయిస్ చేస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియాలో రఘువో, మైపాల్ యాదవో, మల్లన్ననో, శ్రావ్యానో, కాలోజీ టీవీ సీను ఇట్లా ఒక 10-20 ఛానల్ లేకపోతే మా పరిస్థితి ఏంది? సోషల్ మీడియా వేరియన్స్ కి యాడ్స్ ఆఫ్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇవాళ వాళ్ళు లేకపోతే మన నిజాలు బయటకు రావు. ప్రతిపక్ష పార్టీలన్నిటికీ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. తెలంగాణ భూమిపుత్రులుగా, తెలంగాణ మట్టి సాక్షిగా చెప్తున్నాం, మీరందరూ కుమ్మక్కయ్యారు. కుమ్మక్కు కాలేదంటే రేపు పొద్దున ఇక్కడికి వచ్చి మా సమాధానాలకు ఆన్సర్ చెప్పండి. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి ధర్నా చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలే? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలే? ఖచ్చితంగా నేను ఒక తెలంగాణ విటల్ గా, జర్నలిస్ట్ గా పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా. మీరందరూ రేపు ఇమీడియట్ గా సుప్రీంకోర్టులో ఎంత పెద్ద లాయర్లను పెడతాడో పెట్టండి. దయచేసి మీకు మొక్కుతున్నా, మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు. మేము ఇప్పటికే ప్రాణాలకు తెగించి జీవితం అంతా మీకోసం కొట్లాడినాం. నిరుద్యోగుల పైసలు లేవు. ఒక్కొక్క లాయర్ 20 లక్షలు 30 లక్షలు అడుగుతున్నాడు. ఇప్పటికి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒక లాయర్ వేయాలంటే లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇవాళ హైకోర్టులో 32 కేసులు. ఏ లాయరు, ఏ జడ్జి కూడా మీది తప్పు అని చెప్పలే. నిరుద్యోగుల్ని లేటుగా వచ్చిర్రు అని చెప్తున్నారు. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఏమని చెప్తారంటే ఈ 563 పోస్టుల కోసం ఇంత కంగారు ఎందుకు పడతారు? నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ కాండి, ఆల్ ది బెస్ట్ అంటాడు. ఇవాళ ఒకే పరీక్షకి 2 హాల్ టికెట్లు ఎందుకు ఉన్నాయి? వెబ్ నోట్ ఎందుకు పెట్టిర్రు? ఎందుకు తీసేసిర్రు? మెయిన్స్ OMR షీట్ మీద అభ్యర్థి పేరు, అభ్యర్థి కులము, అభ్యర్థి డేట్ ఆఫ్ బర్త్, అభ్యర్థి పెళ్లి చూపులా? మీరు యూపీఏ బాబు డిస్టర్బ్ చేయకండి. TGPS యూపీఎస్సీ హాల్ టికెట్ ఎట్లుంటది? యూపీఎస్సీ OMR షీట్ ఎట్లుంటది? యూపీఎస్సీ ప్రమాణాలు పాటించాలి కదా. అంటే 21,000 మందిలో మీకు కావాల్సిన 563 మందిని సెలెక్ట్ చేసుకోవడానికి హాల్ టికెట్ అంటేనే కోడ్, డీ కోడ్. హాల్ టికెట్ కి బార్ కోడ్ ఉంటది, QR కోడ్ ఉంటది. అసలు హాల్ టికెట్ మీద పేరెందుకు, కులం ఎందుకు, వయసు ఎందుకు, మేలు ఫీమేల్ ఎందుకు, మీ ఊరెందుకు? హాల్ టికెట్ మీద అంటే ఓకే అనుకుందాం, OMR షీట్ మీద ఎందుకు అంటే ఇక్కడనే కుట్ర జరిగింది. యూపీఎస్సీ స్టాండర్డ్స్ మీరు ఎక్కడా పాటించలేదు. ఇక్కడ మేము స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే మీరు గ్రూప్ 1 పేపర్లు దిద్ది మీరు ఎన్నికల్లో ప్రయోజనాలు పొందాలని చూసిర్రు. కానీ మీ దురదృష్టవశాత్తు ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ మీరు అనుకున్న దానికన్నా ముందే వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ప్రయోజనం పొందాలని ఒకటి, ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు కాకముందే ఈ దబదబా మాదిగలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో అందరు పిల్లలకి అన్యాయం చేసిరు. అది ఎట్లా చేసిరో చెప్తా. జనరల్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ జనవరి 31 లోపు మార్చిలో వస్తుంది అనుకున్నారు వాళ్ళు. కానీ ఈసారి ఎలక్షన్ కమిషన్ జనవరి 31 గా ఇచ్చింది. అప్పుడు ఇది నేను చెప్పేది సొంత కవిత్వం కాదు, ప్రూఫ్స్ తోటి ఆధారాలతో చెప్తున్నా. ఎవడొస్తాడో చర్చకు రమ్మనండి. ఇంకా నేను నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తే ఈ 30 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని ఇల్లు తగలబెడతారు. ఒక బాధ్యత గల జర్నలిస్ట్ గా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నా. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యలకి పరిష్కరించండి. ఎందుకు మీరు హడావుడిగా JNTUకి కాంట్రాక్ట్ ఇచ్చారు? JNTUకి కాంట్రాక్ట్ ఇచ్చి హడావుడిగా డిగ్రీ కాలేజీ లెక్చరర్లతోటి, జూనియర్ కాలేజీ లెక్చరర్లతోటి ఎందుకు దిద్దిపిచ్చిర్రు? 18 సబ్జెక్టులు ఉంటే 12 మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నే ఎందుకు పెట్టారు? ఒక సోషియాలజీ ప్రొఫెసర్, ఒక సోషియాలజీ లెక్చరర్ ఎకనామిక్స్ పేపర్లు ఏ విధంగా దిద్దుతాడు? అక్కడ ఏమైందంటే డేటా ప్రజెంటేషన్, బార్ డయాగ్రామ్స్, చార్ట్స్ వేసిన వాళ్ళకి ఎక్కువ మంది మార్కులు వచ్చినాయి. 4 సార్లు సివిల్స్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి పోయిన పిల్లలకి మార్కులు రాలేదు. ఇప్పుడిప్పుడే మొన్న డిగ్రీ పాస్ అయిన పిల్లలు, అసలు యూపీఎస్సీ ప్రిపేర్ కాని వాళ్ళు, జస్ట్ నామకే వాస్తే రాసిన వాళ్ళకి కూడా చాలా మందికి వచ్చినాయి. నా దగ్గర 100 ఆధారాలు ఉన్నాయి. ఒక పరీక్ష 100 తప్పులు అని. ఒక అభ్యర్థి ఇంటర్వ్యూకి పోయిన అభ్యర్థి నాకు ఆయన డీటెయిల్స్ పంపించిండు. ఆయన 47, 47, 47 3 పేపర్లలో, 2 పేపర్లలో 46 వచ్చినాయి. ఓపెన్ ఛాలెంజ్ బుర్రా వెంకటేశం గారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. మీతో గొడవకేో లేకపోతే మీ మీద ఆరోపణలు చేయట్లే. మీరు మాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు తప్పించుకుంటున్నారు? మాకు ఇవ్వకపోయారు, నిరుద్యోగులకు ఇవ్వండి, ఒక డిస్కషన్ వస్తాం. నవీన్ ఈకోలు అసలు అడ్రస్ లేపడు. స్పష్టంగా చెప్తున్నాం, మాదిగలకి అన్యాయం చేయాలనే ఉద్దేశంతో తొందరగా దిద్దిర్రు. గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు విడుదల చేసి తొందరగా టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని తొందరగా మీరు చేసిన తప్పుల వల్ల ఇవాళ 563 మంది అర్హత లేనోళ్ళు
అంతకన్నా మెరిట్ ఉన్న వాళ్ళేమో బయట ఉంటున్నారు, సివిల్ సర్వీస్ లో టాపర్స్ ఏమో బయట ఉంటున్నారు, మీరు అర్హత లేని వాళ్ళు, ప్రతిభ లేని పిల్లలు లోపలికి వెళ్తున్నారు. వీళ్ళు యంగ్ ఏజ్ లో తీసుకుంటే 30-35 సంవత్సరాల పాటు మీకు బానిసలుగా పనిచేయాలనా? అంటే మీరు తెలంగాణ ఉద్యమ పేపర్ ఫ్యాకల్టీ కూడా 46 మార్కులే వచ్చినాయి. యూపీఎస్సీ ప్రమాణాల ప్రకారం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా 50% మార్కులు రాలే, భారతదేశ చరిత్రలోనే. జీవో నెంబర్ 29 పేరుతో మీరు చేసిన దగా వల్ల యూపీఎస్సీలో టీనా దబి అనే ఒక అమ్మాయి, ఆమె సివిల్ సర్వీస్ ఆల్ ఇండియా టాపర్ వచ్చింది 2015లో. ఆ అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయికి ప్రిలిమ్స్ లో 68.50 వచ్చింది, 68.25 వచ్చింది. ఆ ఇయర్ ఎస్సీలో కట్ ఆఫ్ 68.50, అంటే 0.25 మార్క్స్ ఎక్కువ రావడం వల్ల ఆ అమ్మాయి ప్రిలిమ్స్ లో గేట్ 1 నుంచి గేట్ 2కి వచ్చింది, మెయిన్స్ కి. ఆ అమ్మాయి ఆల్ ఇండియా టాపర్ అయింది, అలా మధ్యప్రదేశ్ క్యాడర్ లో పనిచేస్తుంది. ఇక్కడ మీరు జీవో నెంబర్ 29 తీసుకురావడం వల్ల గేట్ 1లోనే ఎస్సీ ఎస్టీ బీసీలను ఆపేసిర్రు. దానివల్ల లక్షలాది మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బిల్లులకి అన్యాయం జరిగింది. రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విస్మరిస్తున్నారు. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. మీరు వెబ్ నోట్లు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు తీసేస్తున్నారు? మీరు జిఎల్ఆర్ ఎందుకు ప్రకటించలే? ఇప్పుడు 21,000 మంది ర్యాంక్ రాసిరు కదా, ఈ 563 మంది మార్కుల లిస్టు బయట పెట్టాలి కదా. ఎక్కడన్నా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నా రీకౌంటింగ్ అనే పదం వాడిందా? రీకౌంటింగ్ కి ఎక్కడన్నా చేస్తారా? రీకౌంటింగ్ చేసినప్పుడు మరి రీవాల్యుయేషన్ ఎందుకు చేయరు? సార్, బుర్రా వెంకటేశం గారు, సీఎం గారు, నేను ఈ సమస్య పరిష్కరించడానికి మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. మాకు నిరుద్యోగులను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఓట్ల కోసం మేము రాజకీయ నాయకులం కాదు. విద్యార్థుల బాధలు చూడలేక మాకు వృద్ధన్నకి మాకు ఇక్కడ ఉన్న అందరం, ఎందుకంటే మేము ఒక సివిల్ సొసైటీలో ఈ సమస్య పరిష్కరించడానికి ఒక ఫెసిలిటేటర్ గా మేము రోల్ అడుగుతున్నాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి నేను 10 సార్లు లెటర్ రాసిన, ముఖ్యమంత్రి సన్నిహితులకు రాసిన, ఉలుకు లేదు పలుకు లేదు. ఆఫ్ ద రికార్డు మాట్లాడినప్పుడు అవునన్నా మీరు చెప్పేదాన్ని కరెక్టే, ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాసిన, రేపో మాపో అంటున్నారు, ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలే. మాకు ఇవ్వకండి. కనీసం పిల్లల బాధ వినకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎందుకు దాక్కుంటున్నాడు? నవీన్ నికోలస్ ఎందుకు దాక్కుంటున్నాడు? దయచేసి నేను ఇప్పటికైనా బుర్రా వెంకటేశం గారు, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రేపు ఇమీడియట్ గా మా ప్రతినిధుల బృందంతో చర్చలు జరపండి. మేము చెప్పే ఆరోపణలు తప్పని ప్రూవ్ చేయండి, లేకపోతే మేము చెప్పే వాటికి సమాధానాలు ఇవ్వండి. మీరు సమాధానాలు ఇవ్వట్లేదు, మమ్మల్ని తప్పని ప్రూవ్ చేయట్లేదు. పిల్లలు ఫోన్ చేస్తే బెదిరిస్తావా? బుర్రా వెంకటేశం గారు, మీకేమైనా సోయుందా? మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా, మీరంటే మాకు గౌరవం కదా, మీరు కూడా మా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారు కదా, మీరు ఆల్ ఇండియా టాపర్ 24 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కదా, పిల్లలు ఫోన్ చేస్తే కేసులు పెడతాను బెదిరిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం బుర్రా వెంకటేశం గారు? దయచేసి నేను ఇప్పటికైనా చెప్తున్నా, ఒక పరీక్ష 100 తప్పులు. ఇగో ఇది నేను రాసిన సొంత కాగితం కాదు, నా దగ్గర 2 PhDలకు సరిపడిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఇస్తా. రఘు గారు, మీరు రేపు ఒకసారి బుర్రా వెంకటేశం గారు అపాయింట్మెంట్ తీసుకోండి. మేము అరగోపాల్ సార్నో, కోదండరామ్ సార్నో, గంటా చక్రపాణి సార్నో అందరిని అడుగుతున్నాం, ఎవరు రావట్లే. గంటా చక్రపాణి ఎందుకు మాట్లాడాడు? గంట మూగపోయిందా? కోదండరామ్ సార్ ఎందుకు మాట్లాడాడు? ఆయనకి ఎమ్మెల్సీ పదవి రాగానే ఆగిపోతాడా? అరగోపాల్ సార్ వయసు పెద్దోడు కదా, కనీసం మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సమాజంలో మేధావులంతా చచ్చిపోయారా? ఎంతకాలం పిల్లలు రోడ్డు మీదకి రావాలి? అంటే రోడ్డు మీదకి వచ్చి లాఠీ చార్జ్ చేసి కాల్పులు జరిగేదాకా మీరు ఉంటారు. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు మాట్లాడలేదు? మీరు ప్రజాప్రతినిధులా, లేకపోతే తిహార్ జైల్లో ఉండాల్సిన వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారా? నేను బాధతో, బాధ్యతతో, కన్నీటితో చెప్తున్నా, ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కరించండి. మాకు తెలిసిన వాస్తవాలు మేము టీఎస్పీఎస్సీకి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి పృథ్వన్న, నేను, మేమంతా రెడీగా ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా, ఈ సమస్య పరిష్కరించకపోతే కాళ్ళు తీసేస్తాం బిడ్డ. ఎందుకంటే 40 లక్షల మంది పిల్లలు ఏడుస్తున్నారు సార్. ఒక ముఖ్యమంత్రిగా మీరు వచ్చారు కదా, మీకు బాధ్యత లేదా? ఏం మనిషి కాదా నువ్వు? 14 నెలల్లో 14 సెకండ్ల టైం కూడా ఇవ్వలే ముఖ్యమంత్రి నువ్వు. 14 నెలల్లో 14 సెకండ్లు కూడా నిరుద్యోగులకు టైం ఇవ్వలే. మాట్లాడితే ప్రజాపాలన అంటావు, నిరుద్యోగులు అంటావు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఇది మరో సివిల్ వార్ కాకముందే, మరో 40 లక్షల మంది పిల్లలు రాకముందే ఈ సమస్య పరిష్కరించండి. లేకపోతే తెలంగాణకి ఉద్యమాలు కొత్త కాదు. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. దయచేసి మా నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి, మా విద్యార్థులకు అన్నిటిని అర్థం చేసుకోండి. ఓ మేధావులారా, ఓ కవులారా, రచయితలారా, ఓ రాజకీయ నాయకులారా, ఈ సమస్యల్ని పరిష్కరించండి. 40 లక్షల మంది పిల్లలు రోడ్డు మీదకి వస్తే ఏ ఆర్మీ ఆపుతుంది? ఏ మిలిటరీ ఆపుతుంది? కాబట్టి ఈ సమస్యను పరిష్కరించండి. ముఖ్యంగా రఘు ఆధ్వర్యంలో, మైపాల్ ఆధ్వర్యంలో, సోషల్ మీడియా రేపు పొద్దున్నే మీరు ఒక కమిటీ వేసుకోండి. మేము మా వంతుగా మాకున్న డాక్యుమెంట్స్ అందిస్తాం. రఘు గారు మీరు బాధ్యత తీసుకోండి. ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గరికి వెళ్దాం, మనం ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్దాం.
దయచేసి పొరపాటు ఏమన్నా మీడియా మీద నాకు ఎటువంటి కోపం లేదు. ఎవరైతే ఈ వార్తలు రాయని మీడియా ఉందో వాటిని మాత్రం మేము ఎండగడతాం. మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ సమస్య పరిష్కరించడానికి మేము 6 నెలల నుంచి మాకు శక్తి సరిపోవట్లే. మేము ఎంత చేయాలో అంత చేస్తున్నాం. రేపు పృథ్వన్న గనుక ఒక కాల్ ఇస్తే లక్షల మంది రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? సమాజంలో మేధావులు లేరా? నేను ఇప్పటికైనా చెప్తున్నా, ఈ సమస్య పరిష్కరించడానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తాం. ఇంకా 100ల కొద్ది నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, 100ల కొద్ది ప్రశ్నలు ఉన్నాయి. అన్ని గుర్తు రావట్లేదు సడన్ గా. రాహుల్ గాంధీ గారికి కూడా లెటర్ రాసిన, నేను సోనియా గాంధీ గారికి రాసిన, ప్రియాంక గాంధీ గారికి రాసినాం, మీనాక్షి నటరాజన్కి రాసినాం. విత్ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ తోటి సైంటిఫిక్ అనాలిసిస్ ఇచ్చినాం. ఇవేవి మేము చెప్పేవి కాదు, విఠల్ చెప్పే సొంత కవితమో పృథ్వన్న చెప్పేది కాదు. 100ల కొద్ది పిల్లలు మా ఇంటి ముందుకు వస్తున్నారు. మాకు సరిపోవట్లేదు సమయం. వాళ్ళ పిల్లల కోర్టుల్లో మా దగ్గర డబ్బులు లేవు లక్షల రూపాయలు ఇవ్వడానికి. ఇలా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. పిల్లలకి తినడానికి తిండి కూడా లేదు. వాళ్ళు ఢిల్లీ వీధులలో అడుక్కుంటున్నారు, లాయర్ల కాళ్ళు పట్టుకుంటున్నారు. దయచేసి ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యంలో మేధావులు ఈ సమస్యని పరిష్కరించకండి. లేకపోతే ఒక్కొక్కరిని తెలంగాణలో సజీవ దహనం చేస్తాం బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి.